మ్యామ్ ఇప్పుడు మిడిల్ పర్సన్స్ కానీ మీడియేటర్స్ కానీ మ్యాట్రిమోనీస్ కానీ ఒక క్లయింట్ వచ్చి కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి తగ్గ సంబంధాన్ని వెతకడంలో వీళ్ళు ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి? ఇప్పుడు సంబంధాలు చూసే వాళ్ళకి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి రూప. ఇది 2 డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ ప్యాషన్ 2 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ప్యాషన్తో చేసే పని ఇది, ఇష్టపడి మనసు పెట్టి చేసే పని ఇది. అక్కడ ఒక 4 రూపాయలు ఉన్నాయి 4 రూపాయలు ఇది పెళ్లి చేస్తే వస్తాయని చేసే వ్యాపారం కాదు. ఎండ్ ఆఫ్ ద డే వ్యాపారం అయినా పెళ్ళి కుదిర్చిన తర్వాత మనం ఆశించటం వేరు, డబ్బుకు ఆశపడి పెళ్లి సంబంధాలు కుదర్చడం వేరు. అది మీడియేటర్స్ ఎవరైనా సరే ఇది ఒక దైవ కార్యం అనుకుని చేసుకోవాలి. డబ్బు కావాలి, ఎందుకంటే మన టైం పెడుతున్నాం, మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ ఒక డివైన్ జాబ్ లాగా దీన్ని తీసుకుని చేయాలి. అది మీడియేటర్స్ ఎవరైనా అది ఫాలో అవ్వాల్సిన థంబ్ రూల్ అది. ఈ పెళ్లి సంబంధాలు ఏంటంటే రూపా, పిల్లల్ని ఇన్ని సంవత్సరాలు కష్టపడి పెంచుకుని ఈ మ్యాట్రిమోనీస్ చేతిలో పేరెంట్స్ పెడుతున్నారంటే ఎంత నమ్మకం ఉంటే వాళ్ళ ఒక ఎంటైర్ ఫ్యూచర్ని మన చేతిలో పెట్టేస్తున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ గ్రోత్ లెవెల్స్ కానీ అన్నీ పెళ్లితోనే ముడిపడి ఉంటాయి, సోషల్గా కూడా చూసుకుంటే. సో ఇక్కడ మ్యాచ్ మేకింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ మైండ్లో అవతల వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ మైండ్ రీడింగ్ చేసే కెపాసిటీ ఉన్నళ్ళై ఉండాలి. ఇప్పుడు క్లయింట్ వాళ్ళు కోరుకునేది మనకు చెప్పటం వేరు, వాళ్ళ మనసులో అంటే నోటితో వాళ్ళు ఇలా కావాలమ్మా మంచి కుటుంబానికి చెప్పటం వేరు, బట్ ఇంటర్నల్గా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే మైండ్ రీడింగ్ చేసే కెపాసిటీ అవతల మిడిల్ పర్సన్ సో కాల్డ్ మీడియేటర్కి ఉండాలి. ఇప్పుడు ఆ క్లయింట్తో మాట్లాడేటప్పుడు కాస్త టైం స్పెండ్ చేస్తే అలా స్పెండ్ చేసిన టైంలో వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ మనం క్యాప్చర్ చేసుకుని దానిలో లైక్ అసలు వీళ్ళ ఇంట్లో డెసిషన్ మేకింగ్ ఎవరు, ఫాదరా మదరా, లేకపోతే పెళ్లి సంబంధం చూసే ఆ పర్టికులర్ పర్సనా, లేకపోతే తాతగారా పెదనాన్నగారా, అసలు వాళ్ళ ఇంట్లో డెసిషన్ మేకింగ్ ఎవరు, రెండోది అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి సంబంధం మనం వెతకగలుగుతాము, ఎలాంటి సంబంధాన్ని మనం వెతకాలి, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని చూసి వాళ్ళతో అవసరమైన కొన్ని విషయాల్లో జెంటిల్గా కౌన్సిలింగ్ చేసి కొన్ని ఉదాహరణలు చెప్పి కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు కూడా కొత్త. అవును, ఎవరినో చూసి ఏదో చూసి ముందుకు వస్తారు, కానీ వాళ్ళకు కూడా ఇది కొత్త, ఈ పెళ్లి సంబంధాలు చూడటం అనేది. దే వాంట్ బెస్ట్, వాళ్ళ పిల్లలకు కావాలని వాళ్ళు ఆశపడతారు, ఏ పేరెంట్ అయినా కూడా. సో వాళ్ళు చెప్పినప్పుడు లేదండి ఇప్పుడు ఇది సిచ్యువేషను, మన దానిలో ఇది ఉంది, దీనిలో ఇది బ్యాడ్ పాయింట్ నెగిటివ్ పాయింట్ అని చెప్పకుండా కొంచెం జెంటిల్ లాంగ్వేజ్లో. ఇప్పుడు దీనిలో మనకి ఇప్పుడు హైట్ విషయానికి వచ్చేసరికి పాప 5 అడుగులు అన్నప్పుడు కావాలి 5, 8, 5, 9 ఉన్నాళ్ళు ఒప్పుకోకపోవచ్చండి, అట్లా జెంటిల్గా. ఇప్పుడు వీళ్ళ పాయింట్లు ఏముంటుంది, మా అమ్మాయి 5 అడుగులు అందుకని మాకు 6 అడుగుల అబ్బాయి కావాలి అని అనుకుంటారు, బట్ 6 అడుగుల అబ్బాయి 5 అడుగుల అమ్మాయిని ఒప్పుకుంటాడా లేదా అన్న వీళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మాయి 5 అడుగులు ఉంటే ఏంటి, ఇంజనీరింగ్ చదువుకుంది, ₹1,00,000 సంపాదిస్తుంది, నేను బాగానే ఇస్తున్నాను, ఎందుకు రారు అబ్బాయి అవతల అబ్బాయి అని అనుకుంటారు. అర్థమవుతుంది కదా. సో కొన్ని పాయింట్స్ వాళ్ళకు కూడా కొత్త కాబట్టి మనం లైట్గా ఒకే రోజు కూర్చొని చెప్పలేం. వాళ్ళతో మనకు ఒక చిన్న షార్ట్ జర్నీ ఉంటుంది. ఈ జర్నీలో వాళ్ళకి అనుభవాల్లో కొన్ని తెలిసినా మనం కూడా చెప్తా ఉండాలి జెంట్లుగా, వాళ్ళు హర్ట్ అవ్వకుండా. సో యువతలో ఆ కెపాసిటీ ఉన్న మ్యాట్రిమోనీని ఎత్తుక్కుని అవతల వాళ్ళు వెళ్ళి వాళ్ళ బయోడేటాస్ ఇచ్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు సంబంధాలు చూసే ప్రాసెస్ డ్యూరేషన్ కూడా తగ్గుతుంది. టక్కుని వీళ్ళకి ఏం కావాలో వీళ్ళు కూడా ఇవ్వగలుగుతారు, ఇచ్చిన సంబంధం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది కదా. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్, వాళ్ళకి తగ్గ రిక్వైర్మెంట్స్ బ్యాలెన్స్ చేసి సంబంధం ఎతికే కెపాసిటీ ఈ మ్యాట్రిమోనీ వాళ్ళకి కానీ ఈ మీడియేటర్స్ కానీ ఉండాలి. అది కాక సంబంధం వెతకడానికి ఒక మ్యాట్రిమోనీకి వెళ్ళాలి అని అంటే ఈ మధ్య చాలా మ్యాట్రిమోనీస్ వచ్చేసాయి. ముందు సంబంధం కుదిరే వరకు నమ్మించుకుంటున్నాయి కూడా మనం చాలా చూస్తున్నాం. పెళ్ళి అయిపోయిన తర్వాత నిజాలు తెలిసినా బయట పడలే కొంతమంది, డివోర్స్లకి వెళ్ళే వాళ్ళు కొంతమంది, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువగా చూస్తున్నాం కదా. మీడియేటర్స్ అనే వాళ్ళకి దిస్ ఈజ్ అ బిజినెస్ రూపా. ఈవెన్ ఫర్ అస్ మ్యాట్రిమోనీ అన్నాక ప్యాషన్తో చేసినా డబ్బుల కోసం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి పెళ్ళి కుదిరిపోయిన తర్వాత మిడిల్లో మేము ఎవరు ఉండం. మీ పిల్లల లైఫ్, మీ ఫ్యూచర్ మీరు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకుని ఒక మధ్యవర్తి మాట వినటం వేరు, దాన్ని నమ్మటం వేరు. మా దగ్గర కావాల్సిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మీరు టైం స్పెండ్ చేసి
ఎంతవరకు మీరు టైం స్పెండ్ చేసి ఎంత వరకు వాళ్ళ గురించి మీరు అవతల వాళ్ళ Genuine గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ మనకు తగ్గదా కాదా, మనం దానిలోకి ఇముడుతామా లేదా, వాళ్ళు మన దానిలో ఇముడుతారా లేదా అని తెలుసుకుని మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే రూపా, హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడు మన తలుచుకోరు, పొలిమారినప్పుడల్లా తలుచుకుంటారు. ఎప్పుడెప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయో, ఎప్పుడెప్పుడు గొడవలు అవుతాయో, లేకపోతే రేపు ఏదైనా వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ మన తప్పు వల్ల లేకపోతే అవతల తప్పు వల్ల కాదు, ఎవరు పెళ్లి కుదిర్చారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టేస్తారు. అవతల వాళ్ళు అబద్ధాలు చెప్పి సంబంధాలు చూపించినా, అవతల మీడియేటర్స్ ఎవరన్నా మీకు అక్కడ 1000 కోట్లు ఉన్నాయి, ఇక్కడ ఎంటెక్ అయిపోయింది, లేకపోతే 70 లక్షల శాలరీ, ఇవన్నీ ఏం చెప్పినా కూడా, బయోడేటా ఇచ్చినా కూడా, అవతల వాళ్ళ దగ్గర మీరు మాట్లాడుకునేటప్పుడు ప్రతి పాయింట్లోనూ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే మీ అబ్బాయి జీతం ఇంతేనా అని మిమ్మల్ని డైరెక్ట్గా అడగమంటలా, అసలు మీకు వచ్చిన బయోడేటా ఇది అని అవతల వాళ్ళ దగ్గర మీరు చూపించినప్పుడు లేకపోతే ఎంక్వైరీ చేసుకున్నప్పుడు వివరాలు తెలిసిపోతాయి. అవును. సో మీడియేటర్స్ ఇచ్చారు కదా అని బ్లైండ్గా నమ్మేసి అలా వెళ్ళి పిల్లల్ని పెంచి పెళ్ళిళ్ళు చేసేస్తే రేపు సఫర్ అయ్యేది ఎవరు, వేరే మీడియేటర్ కాదు, పిల్లలే సఫర్ అవుతారు, పిల్లలు మీ ఫ్యామిలీస్. అవును. తర్వాత ఎవరిని బ్లేమ్ చేసినా, ఎవరిని పాయింట్అవుట్ చేసినా ఇదైతే తిరిగి ఏది రాదు కదా. ఇమోషనల్గా కానీ, ఫినాన్షియల్గా కానీ, సోషల్గా కానీ అన్ని రకాల ఇబ్బంది పాలయ్యేది ఆ 2 ఫ్యామిలీసే. సో మీడియేటర్స్ని ఫస్ట్ ఎంచుకునేటప్పుడే నమ్మకమైన వాళ్ళని ఎంచుకోవాలి. నమ్మకమైన వాళ్ళని ఎంచుకుని, అంటే నమ్మకం అంటే రూపా అదేగా చెప్తున్నాను, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పెళ్ళిళ్ళు కుదురుస్తున్నారు. గల్లీ గల్లీకి నువ్వు ఇందాక అన్నట్టు టూ మెనీ మ్యాట్రిమోనీస్ అయిపోయినాయి, అందరి ద్వారా పెళ్ళిళ్ళు కుదురుతాయి రూపా. కాకపోతే వాళ్ళు ఇచ్చే జెన్యూనిటీ, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ గురించి మనం జాగ్రత్త పడాలి. రైట్. అది.